ఫైనల్లీ ఇప్పుడు హైడ్రాన్ ఆపే శక్తి ఎవరికి ఉంది అనుకోవచ్చు? ఎవరికి లేదు, ఎవరు ఆపలేరు. ఎందుకు ఆపుతారు? చట్టం చేసిన తర్వాత. ఓకే, చట్టం చేయమనే కదా మనం చెప్తా ఉంది. యాజ్ ఎ లీగల్ ఎక్స్పర్ట్, లీగల్ అడ్వకేట్గా ఫస్ట్ నుంచి నేను అదే చెప్తున్నా. మీరు చట్టం చేయండి, ఎవరు ఆపుతారు? ఎవరు ఆపుతారు? చట్టం లేదు కదా సార్. మరి ఆ రోజు ఎందుకు అసెంబ్లీలో చర్చ పెట్టారు కానీ బిల్లు పెట్టలేదు. ఓకే, ఆదరబాదరాగా లాస్ట్ డే ఏదో ఆయన మాట్లాడారు సీఎం గారు. బిల్లు పెట్టుంటే ఈ పార్టీకి పాస్ అయి ఉండేది. ఇప్పటికి మించిపోయింది లేదు. 1 డే స్పెషల్ సెషన్ పిలవండి, బిల్లు పెట్టండి, పాస్ అయిపోతుంది. ఇప్పుడు ఈయన నాగార్జున హైకోర్టుకి వెళ్ళడం అనేది జరిగింది. మళ్ళీ కూల్చొద్దంటూ నోటీసులు వచ్చినాయని చెప్పేసి కూడా చెప్పారు. సో మళ్ళీ ఇప్పుడు ఆయన తప్పు లేకపోతే మళ్ళీ నిర్మించేస్తారా గవర్నమెంట్? అక్కడ 100% కూల్చివేతలు అయిపోయినాయి. ఓకే, అయిపోయిన తర్వాత మీరు కూల్చొక్కండి అని ఆర్డర్ ఇచ్చాడు. కూల్చిన తర్వాత కూల్చొక్కండి అని ఆర్డర్ ఏం చేసుకుంటారు? 4 తీసుకోవాలా అంటే ఇట్ విల్ బికమ్ ఇన్ఫ్రాక్చువస్. అప్పటికి కూల్చివేతలు అయిపోయినాయి, మీ ఆర్డర్ ఎందుకు పనికి వస్తుంది? నువ్వు తప్పు చేసావు, గ్రేస్ఫుల్గా ఒప్పుకోవా? నువ్వు సినిమాలలో పెద్ద హీరో 100 మందిని కొడతావు కదా, నువ్వే దొంగలాగా దొంగతనం ఎందుకు చేస్తున్నావు? ఎందుకు కట్టావు చెరువులను? 3.5 ఎకరాలు చెరువులో కట్టావని అధికారులే కదా నీకు బయట పెట్టింది. అప్పుడు నువ్వు కేటీఆర్కి ఎంత ఇచ్చావు చెప్పి. ఇప్పుడు వాడు పోయి గల్లబట్టు కేటీఆర్ది, బిడ్డ అప్పుడు ఇన్ని కోట్లు తిన్నావు, నాకు నువ్వు పర్మిషన్ ఇచ్చావు కాబట్టి ఇప్పుడు నేను కూలగొట్టింది నువ్వు ఇయ్యి అని అడుగు. వాడిని పోయి అడుగు, వాడిని గల్లబట్టు మనం నాగార్జునని. కేటీఆర్తో మిలాఖత్ అయ్యే కదా నువ్వు ఆ రోజు ఆపుకుంది కూలగొట్టకుండా. అందరికీ తెలుసు. అసెంబ్లీలో చెప్పాడు రేవంత్ రెడ్డి, నువ్వు అధికార పార్టీ వాళ్ళతో కుమ్ముక్కు అయిపోయి ఒక కన్వెన్షన్ కాపాడుకుంటున్నావు అని. సో రేవంత్ రెడ్డి గారు చెప్పింది 100% కరెక్ట్. అధికారులు కేటీఆర్ కుమ్ముక్కై నాగార్జున చెరువులో గట్టకడానికి అవకాశం ఇచ్చారు.